ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము. యెహోయాకీము కాలమున ప్రవచనములు. దేవాలయమునకు ప్రతికూలముగా. ప్రభువాణి ఇర్మియాకు ప్రత్యక్షమై ఇట్లనెను: నీవు దేవాలయ ద్వారము వద్ద నిలుచుండి ప్రజలకు ఇట్లు బోధింపుము. ప్రభువును పూజించుటకు ఈ ద్వారము గుండా లోనికి వచ్చు యూదావాసులారా, మీరు ప్రభువు వాక్కును ఆలింపుడు. సర్వశక్తిమంతుడును ఇశ్రాయేలు దేవుడునైన ప్రభువు ఇట్లనుచున్నాడు: మీరు మీ ప్రవర్తనమును మీ క్రియలను మార్చుకొనుడు. అప్పుడు నేను మిమ్మిట వసింపనిత్తును. మీరు ఇది ప్రభువు మందిరము, ఇది ప్రభువు మందిరము, ఇది ప్రభువు మందిరము, మనము సురక్షితముగా ఉండవచ్చునను మోసపు మాటలను నమ్మవలదు. మీ ప్రవర్తనమును మీ క్రియలను మార్చుకొనుడు. ఒకరి పట్ల ఒకరు నీతితో మెలగుడు. పరదేశులను, అనాథలను, వితంతువులను పీడింపకుడు. ఈ దేశమున నిర్దోషుల నెత్తురును ఒలికింపకుడు. పరదైవములను కొలిచి వినాశము తెచ్చుకొనకుడు. మీరు మీ బుద్ధిని మార్చుకొందురేని నేను మీ పితరులకు శాశ్వతముగా భక్తము చేసిన ఈ నేలపై మిమ్ము బ్రతుకనెత్తును. కాని మీరు మోసపు మాటలు నమ్ముచున్నారు. వాని వలన లాభము లేదు. మీరు దొంగతనమునకు, హత్యకు, వ్యభిచారమునకు, అబద్ధ ప్రమాణములకు పాల్పడుచున్నారు. బాలుదేవతను కొలుచుచున్నారు. మీకు తెలియని పరదైవములను ఆరాధించుచున్నారు. ఈ పనులన్నీ చేసి నాదైన ఈ దేవాలయములోనికి వచ్చి నా ఎదుట నిలుచుండి మనము సురక్షితముగా ఉన్నామని చెప్పుకొనుచున్నారు. మేము సురక్షితముగా ఉన్నామనుచు ఈ దుష్కార్యములెల్లా చేయవచ్చుననియే మీ తలపు. నాదైన ఈ దేవాలయం దొంగలు తలదాచుకును గుహ కాదు. నేను మీ కార్యములెల్లా గమనించుచునే ఉందును. ఇది ప్రభువు వాక్కు. మీరు షిలోకు వెళ్ళి చూడుడు. అది నేనెన్నుకొనిన ప్రథమ ఆరాధన స్థలము. నా ప్రజలైన ఇశ్రాయేలీయుల పాపములకు గాను నేనా తావునకేమి చేసితినో చూడుడు. మీరు పాపములెల్లా చేసితిరి. నేను మాటిమాటికి మీతో మాటలాడినను మీరు నా పలుకులను పెడచెవిన పెట్టితిరి. నేను మిమ్ము పిలిచినను మీరు జవాబియ్యరైతిరి. కనుక నేను షిలోను వలె నాదైన ఈ దేవాలయమును, మీరింతగా నమ్ముకొను ఈ మందిరమును నాశము చేయుదును. మీకును మీ పితరులకును నేనిచ్చిన ఈ తావును షిలోను వలె ధ్వంసము చేయుదును. నేను మీ బంధువులైన ఇశ్రాయేలీయులను వలె మిమ్ము కూడా నా ఎదుట నుండి తరిమివేయుదును. ఇవి ప్రభువునైన నా పలుకులు. పరదైవములు. ఇర్మియా, నీవీ ప్రజల తరపున ప్రార్థన చేయవలదు. వారి పక్షమున మొరపెట్టవలదు. వేడికోలు చేయవలదు. నీవు నన్ను అర్థింపవలదు. నేను నీ ప్రార్థన వినను. యూదా నగరములలోను యెరూషలేము వీధులలోను వారేమి చేయుచున్నారో నీవు చూచుటలేదా? పిల్లలు పుల్లలేరుకొని వచ్చుచున్నారు. పురుషులు పొయ్యిలో మంట సిద్ధము చేయుచున్నారు. స్త్రీలు పిండి విసరి ఆకాశరాజ్ఞి దేవతకు అర్పించుటకుగాను మోదకములు వండుచున్నారు. ఇంకను వారు అన్యదైవములకు ద్రాక్ష సారాయమును పానీయార్పణముగా పోసి నన్ను బాధింపచూచుచున్నారు. కాని వారు నన్ను బాధించుటకు మారుగా తమ్ము తామే బాధించుకొందురు. తమకు తామే అవమానము తెచ్చుకొందురు. కనుక యావే ప్రభువునైన నేను నా ఉగ్రకోపమును ఈ దేవళముపై కుమ్మరింతును. ప్రజల మీదను, పశువుల మీదను, చెట్ల మీదను, పైరుల మీదను కూడా దానిని కుమ్మరింతును. అది ఆర్పజాలని అగ్నివలే మండును. చిత్తశుద్ధి లేని ఆరాధనము. సర్వశక్తిమంతుడును ఇశ్రాయేలు దేవుడునైన ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు: మీ దహన బలులను, సమాధాన బలులను కూడా కలుపుకొని అన్నింటిలోనూ నైవేద్యమును భుజింపుడు. నేను మీ పితరులను ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చినప్పుడు దహన బలులను గూర్చిగాని ఇతర బలులను గూర్చిగాని వారికెట్టి ఆజ్ఞలను ఇయ్యలేదు. కాని నేను మీరు నాకు విధేయులై ఉండవలెనని ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసినచో నేను మీకు దేవుడనగుటకును
మీరు నాకు ప్రజలగుటకును వీలు కలుగును. నేను ఆజ్ఞాపించిన విధమున జీవించినచో మీకు క్షేమము కలుగునని చెప్పితిని. కాని వారు నా పలుకులు ఆలింపలేదు, నాకు విధేయులు కాలేదు. మొండితనముతో తమ దుష్ట హృదయము ప్రకారము తాము నడచిరి. నా చెంతకు రాక నా నుండి వైదొలగిరి. మీ పితరులు ఐగుప్తు నుండి వచ్చినప్పటి నుండి నేటి వరకును నేను నా దాసులైన ప్రవక్తలను మాటిమాటికి మీ చెంతకు పంపుచునేయుంటిని. కాని నా పలుకులెవరునూ ఆలింపలేదు. మీరు మొండివారై మీ పితరుల కంటే దుష్టులుగా తయారైతిరి. ఇర్మియా, నీవీ పలుకులెల్లను ప్రజలతో చెప్పవచ్చును, కాని వారు నీ మాట వినరు. నీవు వారిని పిలువవచ్చును, కాని వారు నీకు ప్రత్యుత్తరమియ్యరు. నీవు వారితో, ఈ జాతి ప్రజలు తమ ప్రభువైన దేవుని మాట వినుటలేదు, తాము పొందిన దండనము నుండి పాఠము నేర్చుకొనుటలేదు. ప్రజలలో చిత్తశుద్ధి లోపించినది, దానిని గూర్చి మాటలాడువాడు కూడా లేడు. విగ్రహారాధనము, ప్రవాస శిక్ష. యెరూషలేము పౌరులారా, మీ కేశములను కత్తిరించి ఆవల పారవేయుడు. కొండ కొమ్ముల మీద శోకగీతములు ఆలాపింపుడు. ప్రభువునైన నేను కోపము చెంది నా ప్రజలను విడనాడితినని చెప్పుము. యూదా ప్రజలక దుష్కార్యము చేసిరి. వారు నేనేవగించుకొని విగ్రహములను నా దేవాలయమున నెలకొల్పి దానిని అమంగళము చేసిరి. హిన్నోము లోయలో తోఫేతు అను బలిపీఠము కట్టి వారి కొమరులను కుమార్తెలను అగ్నిలో కాల్చివేసిరి. నేనీ కార్యము చేయుడని వారిని ఆజ్ఞాపింపలేదు. అట్టి ఆలోచన నాకు తట్టను కూడా తట్టలేదు. కనుక జనులిక దానిని తోఫేతు పీఠమని గాని హిన్నోము లోయ అని గాని పిలువక వధలోయ అని పిలచు రోజులు వచ్చును. వేరుతావు దొరకనందున చచ్చిన వారిని అందరినీ దానిలోనే పాతిపెట్టుదురు. వన్యమృగములను పక్షులను వారి శవములను తినివేయును. వారినెవడునూ తోలివేయడు. నేను దేశమును ఎడారి చేయుదును. యూదా నగరములలోను యెరూషలేము వీధులలోను ఆనందనాదములనెల్లా అణచివేయుదును. వివాహోత్సవములలో వధూవరుల నోట వినిపించు సంతోషధ్వానములనెల్లా నిర్మూలింతును. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము. ప్రభువు ఇశ్రాయేలును దీవించును. ప్రభువాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలు పర్వతములకిట్లు ప్రవచనము చెప్పుము. ఇశ్రాయేలు పర్వతములారా, మీరు ప్రభువు పలుకులు ఆలింపుడు. ప్రభువు ఇట్లనుచున్నాడు, ఇశ్రాయేలు శత్రువులు గర్వాతిశయముతో, ఆహా, ఆ పురాతన పర్వతములు మావే అని పలికిరి. నీవు నా పేరు మీదుగా ఇట్లు ప్రవచింపుము. ప్రభువు పలికిది, ఇరుగు పొరుగు జాతులు ఇశ్రాయేలు కొండలను పట్టుకొని వానిని దోచుకొనినప్పుడు ఎల్లరునూ ఇశ్రాయేలును గేలి చేసిరి. కనుక ఇప్పుడు ప్రభువునైన నేను పర్వతములతో, కొండలతో, ఏరులతో, లోయలతో, పాడుబడిన తావులతో, పాడుబడి దోపిడికి గురి అయి ఇరుగు పొరుగు జాతుల నుండి నగుబాట్లు తెచ్చుకొనిన నగరములతో ఇట్లు చెప్పుచున్నాను. ప్రభువునైన నేను ఇరుగు పొరుగు జాతులతో, విశేషముగా ఎదోముతోనూ కోపావేశముతో మాటలాడితిని. ఆ దేశము సంబరముతోనూ తృణీకార భావముతోనూ నా దేశమును స్వాధీనము చేసుకొని దాని గడ్డిబేళ్లను భుక్తము చేసుకొనెను. కావున నీవు ఇశ్రాయేలు దేశమునకు ప్రవచనము చెప్పుము. పర్వతములకును, కొండలకును, ఏరులకును, లోయలకును ఇట్లు చెప్పుము. ప్రభువు ఇట్లనుచున్నాడు, ఇతర జాతులు మిమ్ము అవమానించినవి కనుక నేను రోషముతోనూ ఆగ్రహముతోనూ మాటలాడుచున్నాను. మీ ఇరుగు పొరుగు జాతులు అవమానము తెచ్చుకొనునని ప్రభువునైన నేను ఆనబెట్టి చెప్పుచున్నాను. ఇశ్రాయేలీయులారా, ఇశ్రాయేలు కొండలపై మీ కొరకు చెట్లు మరలా చిగిర్చి పండ్లు కాయును. మీరు మరలా తిరిగి వత్తురు.
నేను మీ పక్షమున నుండి మిమ్మాదరింతును. మీ పొలములలో మరలా సేద్యము చేసి పైరు వేయుదురు. నేను మీ ప్రజలను వృద్ధి చేయుదును. మీరు నగరములలో వసింతురు. పాడుబడిన కట్టడములను పునర్నిర్మింతును. నేను మీ ప్రజలను పశువులను వృద్ధి చేయుదును. మీరు పూర్వము కంటే ఎక్కువ మంది అగుదురు. మీ సంతానము విస్తరిల్లును. పూర్వము వసించినట్లే మీరు మరలా నేల మీద వసింతురు. ఇంతకు పూర్వము కంటే ఎక్కువగా అభివృద్ధి చెందుదురు. అప్పుడు మీరు నేను ప్రభువునని గుర్తింతురు. నా ప్రజలైన ఇశ్రాయేలీయులారా, నేను మిమ్ము మరలా మీ గడ్డకు కొనివత్తును. అది మీ సొంత దేశమగును. మీ బిడ్డలకు అచట కరువు ఉండబోదు. ప్రభువునైన నేనిట్లు చెప్పుచున్నాను. ప్రజల దేశమును నరభక్షకి అని పిలుచుట వాస్తవమే. అది తన ప్రజల పిల్లలను అపహరించినదనియు వారు చెప్పుచున్నారు. కాని ఇప్పటి నుండి అది నరభక్షకి కాజాలదు. మీ బిడ్డలను అపహరింపజాలదు. ఇది ప్రభువునైన నా వాక్కు. మీ దేశము ఇక మీదట జనుల హేళనమును అవమాన వాక్యములను విననక్కరలేదు. ఇది ఇక మీదట మీ బిడ్డలను అపహరింపదు. ఇది ప్రభువునైన నా వాక్కు. క్రొత్త జీవితము. ప్రభువాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తమ దేశమున వసించినప్పుడు వారు తమ ప్రవర్తనము ద్వారాను క్రియల ద్వారాను ఆ నేలను మలినము చేసిరి. నా దృష్టిలో వారి ప్రవర్తనము ముట్టుతవలే అపవిత్రమైనది. వారు ఆ దేశమున హత్యలు చేసిరి. విగ్రహముల ద్వారా ఆ నేలను మలినము చేసిరి. కావున నేను నా ఆగ్రహమును వారిపై కుమ్మరించితిని. వారి ప్రవర్తనమునకును క్రియలకును వారిని దండించితిని. వారిని అన్యదేశములకు చెదరగొట్టితిని. వారు పోయిన తావులెందెల్లా నా నామమునకు అపకీర్తి తెచ్చిరి. జనులు, వీరు ప్రభువు ప్రజలు, కాని అతడు వీరిని తమ దేశము నుండి బహిష్కరించినని చెప్పుకొనిరి. కాని నా దివ్యనామమును గూర్చి నేను చింతించితిని. ఇశ్రాయేలీయులు తాము పోయిన తావులెందల్లా దానికి అపకీర్తి తెచ్చిరి. నీవు ఇశ్రాయేలీయులతో, యావే ప్రభువునైన నా పలుకులుగా ఇట్లు చెప్పుము. నేను మిమ్ము చూచిగాదు కాని నా దివ్యనామమును చూచి పనికి పూనుకొందును. మీరు పోయిన దేశములందెల్లా దానికి అవమానము తెచ్చితిరి. మీరు జాతుల మధ్య నా నామమునకు అపకీర్తి తెచ్చితిరి కదా. నేను జాతుల మధ్య నా మహానామము పావిత్ర్యమును వెల్లడి చేయుదును. అప్పుడవి నేను ప్రభువునని గుర్తించును. ఇది ప్రభువునైన నా వాక్కు. నేను మీ ద్వారానే జాతులకు నేను పవిత్రుడనని తెలియజేసుకొందును. ప్రతి జాతి నుండి నేను మిమ్ము ప్రోగుచేసి మీ దేశమునకు కొనివత్తును. నేను మీపై శుభ్రమైన జలములు చల్లి మీ విగ్రహముల నుండి మీ మాలిన్యము నుండి మిమ్ము శుద్ధి చేయుదును. మీకు నూతన హృదయమును దయచేయుదును. నూతన ఆత్మను మీలో నుంచెదను. మీ నుండి రాతి గుండెను తొలగించి మీకు మాంసపు గుండెను దయచేయుదును. నా ఆత్మను మీలో ఉంచి మీరు నా చట్టములను అనుసరించునట్లును నా విధులను పాటించునట్లును చేయుదును. అప్పుడు మీరు నేను మీ పితరులకిచ్చిన నేలపై వసింతురు. మీరు నా ప్రజలగుదురు. నేను మీకు దేవుడనగుదును. నేను మీ అపవిత్రత నుండి మిమ్ము రక్షింతును. నేనాజ్ఞాపింపగా మీకు ధాన్యం పుష్కలముగా లభించును. ఇక కరువు ఉండబోదు. నేను మీ పండ్ల చెట్లు పొలములు అధికముగా పండునట్లు చేయుదును. కావున ఇక మీదట మీకు కరువు కలుగదు. అన్యజాతులు మిమ్ము హేళన చేయవు. అప్పుడు మీరు దుష్కార్యములను మీ అక్రమములను జ్ఞప్తికి తెచ్చుకొందురు. మీ పాపములను హేయమైన కార్యములను తలంచుకొని మిమ్ము మీరే చీకొట్టుకొందురు. ఇశ్రాయేలీయులారా, నేనీ కార్యములెల్లా మీ కొరకు చేయుటలేదు. మీరు మీ చేయిదములను తలంచుకొని అవమానముతో మ్రగ్గిపోవలనని నా కోరిక. ఇది ప్రభువునైన నా వాక్కు. ప్రభు ఇట్లనుచున్నాడు, నేను మీ పాపముల నుండి మిమ్ము శుద్ధి చేసిన పిదప మిమ్ము మరలా
మీ నగరాలలో వసింపనిత్తును. మీరు మీ శిథిలాలయములను పునర్నిర్మించుకొనవచ్చును. మీ పొలముల ప్రక్కన నడుచువారు అవి పాడుబడి నాశనమైపోయినవని గుర్తించిరి. మీరు వానిని మరలా సేద్యము చేసుకోవచ్చును. ఒకప్పుడు ఎడారివలే ఉన్న ఈ భూమి మరలా ఏదేను తోటవలే ఉన్నదని, చిన్నాభిన్నమై దోపిడికి గురి అయి నాశమైన నగరములు మరలా జనావాస యోగ్యమై సురక్షిత పట్టణములైనవని ఎల్లరూ చెప్పుకొందురు. అప్పుడు చుట్టుపట్ల మిగిలియున్న జాతులు ప్రభువునైన నేను శిథిల నగరములను పునర్నిర్మింతుననియు బీడువడిన పొలములలో మరలా చెట్లు నాటుదనని గ్రహింతురు. ఇది ప్రభువునైన నేను పలికిన వాక్కు. నేను దానిని నెరవేర్చి తీరుదును. ప్రభు ఇట్లనుచున్నాడు, నేను మరలా ఇశ్రాయేలీయులను నా సహాయము అర్పింపనిత్తును. వారు గొర్రెల మందల వలె వృద్ధి చెందుదురు. ఉత్సవ దినమున యెరూషలేము బలిగా అర్పింపనున్న గొర్రెలతో నిండియుండును గదా, అట్లే నేనిప్పుడు పాడుబడియున్న నగరములు మరలా ప్రజలతో నిండియుండునట్లు చేయుదును. అప్పుడు వారు నేను ప్రభుడనని గుర్తింతురు. సామెతల గ్రంథము 14వ అధ్యాయము. శాంత మనస్కుడు జ్ఞాని, తొందరపాటు మనిషి వట్టి మూర్ఖుడు. శాంత గుణము వలన ఆయురారోగ్యములు కలుగును. అసూయ ఎముకలలో పుట్టిన కుళ్ళు వంటిది. పేదవానిని పీడించువాడు అతడిని కలిగించిన సృష్టికర్తను అవమానించును. దరిద్రుని కరుణించువాడు దేవుని గౌరవించును. దుష్టుడు తన దుష్కార్యముల వలననే పతనమగును. సజ్జనుని అతని రుజువర్తనమే రక్షించును.